తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి భారతవానికి మోదీ గ్యారంటీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సలహాలు తీసుకుంటామని తెలియజేశారు. ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లకు పైగా గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. అలాగే విజయ సంకల్ప యాత్రతో బీజేపీ శ్రేణులు ఉత్సాహం నిండిందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి జగన్ విధానాలతో ప్రజల్లోనే కాదు వైసీపీ కార్యకర్తల్లోనే తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ 100% టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ జనసేనకు పెద్ద షాక్ ఇచ్చారు. జనసేన పీఏసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు తాడిపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అటు మైలవరంలో అధికార పార్టీ వైసీపీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వసంత కృష్ణ ప్రసాద్ కు కండువా కప్పి చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికకు భాజపా ముమ్మర కసరత్తులు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కి ముందే తొలి జాబితాను ప్రకటించనుంది. ఈ లిస్టులో కొత్త వ్యక్తులు, యువ నేతలకు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ ప్రముఖ నటులు కంగనా రనౌత్, అక్షయ్ కుమార్ ను బరిలో దించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. టీమిండియా మాజీ క్రికెటర్ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి వైదొలిగి క్రికెట్ కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ద్వారా ఈ రోజు ప్రకటించాడు. కడప నగరాన్ని 2150 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి సుందర నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాష అన్నారు. కడప మద్రాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తాళ్లపాక అన్నమాచారి 12వ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ ఉన్న పూర్వపు విగ్రహం రోడ్లు విస్తరణలో తీసివేయడంతో అదే స్థానంలో నూతనంగా 12 అడుగుల విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్లకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు పంపించారు. తన ఇంటర్వ్యూ వీడియోను వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ ఆగ్రహించారు. 2 రోజుల్లో లిఖితపూర్వక క్షమాపణలు చెప్పకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర నేడు మధ్యప్రదేశ్లోకి ప్రవేశించనుంది. గాల్వియర్ చంబల్ ప్రాంతంలో రాహుల్ కి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకనున్నారు. రాహుల్ యాత్ర దృష్ట్యా జిల్లా యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కీలక చర్యకు ఉపక్రమించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారత్కు చెందిన మ్యాట్రిమోనీ యాప్లను తొలగించడం మొదలుపెట్టింది. భారత్ మ్యాట్రిమోనీ వంటి పాపులర్ యాప్ సహా మొత్తం 10 కంపెనీల యాప్లను గూగుల్ తొలగించనుంది. సర్వీస్ ఫీజు చెల్లింపు వివాదం కారణంగా గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య మ్యాట్రిమోనీ స్టార్టప్ సంస్థలకు శరాఘాతంగా మారింది. చట్టసభ సభ్యుల శరీరాల్లో చిప్పు పెట్టాలనే అంశంపై సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పును వెలువడించింది. సుపరిపాలనలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేను ఎల్లవేళలా పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాయిద్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తంబలపల్లి ఉమ్మడి టీడీపీ జనసేన కొండా నరేంద్రకు టికెట్ కేటాయించాలని నిరసన ర్యాలీ చేపట్టారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డిని ప్రకటించడంపై తెలుగు తమ్ముళ్లు మరోమారు భగ్గుమన్నారు. అభ్యర్థిని మార్చాలంటూ భారీ నిరసన బైక్ ర్యాలీ నిర్వహించారు. బి కొత్తకోట నుంచి పీటీఎం తంబలపల్లి ములకల చెరువు మీదుగా నిర్వహించిన ఈ బైక్ ర్యాలీలో తెలుగు తమ్ముళ్లు, జైన సైనికులు భారీగా తరలివచ్చారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎన్ఆర్ఐ కొండా నరేంద్రకు టికెట్ కేటాయించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.
ఇక అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స్థలాల కేటాయింపుపై రోడ్ మ్యాప్ తో వస్తే వెంటనే సంతకం చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ ప్రక్రియను 100 రోజుల్లోనే ప్రారంభించినందుకు సీఎంకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. రాజధాని అమరావతిలో రైతు కూలీలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల వారికి అందజేస్తున్న పింఛన్ను 2500 నుంచి 5000కు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్యుత్, వైద్య వసతుల కల్పనకు 21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్లు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు అంటించడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద సంఖ్యలో మంటల్లో చెట్లు కాలిపోయాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అటవీశాఖ అధికారులకు వెంటనే సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతోనే ఈ ప్రమాదం సంభవించిందంటూ స్థానికులు చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ చేరికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలోని మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త అయిన వల్లగడ్డ రెడ్డప్ప బీజేపీలో చేరారు. రెడ్డప్పకు బీజేపీ కండువా కప్పి పురంధేశ్వరి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. అవినీతి రహిత, వారసత్వ రహిత పాలనను మోదీ అందిస్తున్నారు. అభివృద్ధి సమపాలలో ఉండేలా మోదీ పాలన ఉందని పురంధేశ్వరి తెలిపారు. సాలికం గ్రామంలో అత్తమామలపై అల్లుడు గన్ ఫైరింగ్ కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని సాలికం గ్రామంలో గోలిటి శంకర్ కుటుంబ సభ్యులను గన్తో బెదిరించి పారిపోయిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెల్లంపల్లి రూరల్ సీఐ కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇక నిందితుడు నరేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరో నిందితుడు కోడి మహేష్ పరారులో ఉన్నట్లు త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ రవికుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని కుల్సుపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పురాణాపుల్ కూడలి వద్ద మ్యాన్ హోల్ క్లీన్ చేస్తున్న సమయంలో 2 కూలీలు మృతి చెందారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులతో పాటు డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసి ఉస్మానియాకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం బీచ్ లో 3 పలమనేరు డిగ్రీ విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన 3 పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల 3rd ఇయర్ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక గల్లంతైన విద్యార్థులు బంగారుపాలెం మండలానికి చెందిన మౌనిష్, విజయ్ సదుం మండలం పులిచెట్ల గ్రామం ప్రభు అనే విద్యార్థులుగా గుర్తించారు. కాలేజీ సెలవు కావడంతో తమిళనాడుకు టూర్కు వెళ్లిన 18 మంది విద్యార్థుల బృందం పోలీసులు చెప్పారు. ఇక గల్లంతైన విద్యార్థులను వెలికి తీసే పనిలో నిమగ్నమైన గజ ఈతగాలు అని తెలియజేశారు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులు ఇక నుంచి పరీక్షా కేంద్రానికి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించింది. ఇంతవరకు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా హాజరైన పరీక్షలకు అనుమతించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించాలని ఇంటర్ విద్యా బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డుని తొలగించిన అధికారులు 2500 గజాల భూమిని ఆక్రమించి మల్లారెడ్డి రోడ్డు వేయించారు. అయితే ఈ అంశంపై ఎంపీగా ఉన్నప్పుడు అధికారులను ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ సీఎం అయిన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును ఈ రోజు అధికారులు తొలగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఏపీలో అధికార వైసీపీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. ఇదివరకే పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ అధిష్టానం తాజాగా 9వ జాబితాను శుక్రవారం మార్చి 1న వెల్లడించింది. ఒక పార్లమెంటు నియోజకవర్గం, 2 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కొత్త ఇన్ఛార్జీలను నియమించింది.
ఇక యాదాద్రి పేరు యాదగిరిగుట్టగా మారుస్తామంటూ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం వెల్లడించారు. ఆలయం వద్ద టెంకాయ కొట్టే స్థలాన్ని శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. క్షేత్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. త్వరలోనే ఆయన ఆలయ సందర్శనకు వస్తారంటూ చెప్పుకొచ్చారు. నెల రోజుల్లోనే సమీక్ష నిర్వహించి క్షేత్రానికి పూర్వ సంప్రదాయం చేకూర్చేలా కృషి చేస్తామన్నారు. తొలుత ఎమ్మెల్యేకు ఆలయ ఈవో రామకృష్ణారావు, ధర్మకర్త నరసింహమూర్తి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన దైవ దర్శనం చేసుకుని పూజలు నెరవేర్చారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీ నేతలు అణచివేత లక్ష్యంగా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షల కోసం వాడుకుంటున్నారని మండిపాటు వ్యక్తం చేశారు. ఏపీ ఎస్డీఆర్ఐ ద్వారా టీడీపీ నేతలను ఆర్థికంగా, రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తద్వారా ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు రామేశ్వరం కేవ్ పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు చోట్ల బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్, జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరంలోని శ్రీ లక్ష్మీ అయ్యప్ప జ్యువెలర్స్ లో చోరీ జరిగింది. సుమారు 250 గ్రాముల బంగారు వస్తువులు, ₹1,00,000 నగదు చోరీ అయినట్లు యాజమాన్యం గుర్తించారు. కట్టర్తో తాళాలు కట్ చేసి సీసీ కెమెరాలకు బ్లాక్ పెయింట్ స్ప్రే చేసి చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఈ విషయంపై క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. నకిలీ మందులను అక్రమంగా తయారు చేసి సరఫరా చేస్తున్నటువంటి ముఠాపై డ్రగ్ కంట్రోల్ అధికారులు, పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. నెక్టర్ అనే ఫార్మా ఫ్యాక్టరీ నుండి పనిచేస్తున్న అంతర్రాష్ట్ర నెట్వర్క్ ను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ఈ దాడిలో 3 కార్టన్లతో పాటు నకిలీ యాంటీబయోటిక్ టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 7,34,000 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముంబై ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. 8 కోట్ల 7 లక్షల విలువైన 16 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. 2 విదేశీ ప్రయాణికులతో పాటు 16 మంది బంగారు స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హన్మకొండ జిల్లా మాదన్నపేటలోని భార్గవి గ్యాస్ ఏజెన్సీ యొక్క సిలిండర్ దుండగులు అపహరించారు. ఆటో ట్రాలీని సైతాబాద్ మెయిన్ రోడ్ పక్కన ఆపి సిబ్బంది సిలిండర్ ఇచ్చేందుకు లోనికి వెళ్లారు. సరిగ్గా అదే సమయంలో ఇది గమనించిన యువకులు ఇద్దరు ట్రాలీ వెనుక కారు ఆపారు. ట్రాలీ దగ్గర ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని సిలిండర్ తీసుకుని కారులో పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అబుదాబిలో తొలి దేవాలయంగా ప్రసిద్ధికెక్కిన బాబ్స్ మందిరాన్ని ప్రధాని మోదీ గత నెలలో ప్రారంభించారు. దేవాలయంలో సామాన్యులకు దర్శనాలను ప్రారంభించారు. దర్శనాల నియమ నిబంధనలు, భక్తుల డ్రెస్ కోడ్ కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఆలయ నిబంధనల ప్రకారం మెడ, మోచేతులు, మడమల వరకు కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. ఇతర వస్త్ర డిజైన్లకు అనుమతి లేదు. టైట్ గా ఉన్న దుస్తులు, పాక్షిక పారదర్శకంగా ఉన్న దుస్తులను అనుమతించరు. కళ్ళు చెదిరేలా తలుపులీనే యాక్సెసరీలు, శబ్దాలు చేసే ఉపకరణాలను ఆలయంలోకి అనుమతించరు. చందమామపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ల్యాండర్ ఒడిసియస్ నిద్రణ స్థితిలోకి వెళ్లిపోయింది. తాజాగా అక్కడ రాత్రి వేళ కావడంతో బ్యాటరీల ఛార్జింగ్ కు సౌరశక్తి అందుబాటులో ఉండదు. దీనికి తోడు తీవ్ర శీతల వాతావరణం నెలకొంటుంది. దీంతో ఇంజనీర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడితే 2 నుంచి 3 వారాల తర్వాత ఈ వ్యోమ నౌక మళ్లీ క్రియాశీలమవుతుంది. ల్యాండింగ్ సమయంలో ఒడిసియస్ కాలు విరగడంతో అది ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో సౌరశక్తి లభ్యత, కమ్యూనికేషన్స్ లో ఇబ్బందులు తలెత్తాయి. అయినా ఈ వ్యోమ నౌక తమ అంచనాలకు మించి పనిచేసిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మానసిక ఆరోగ్యంపై ఆయన విమర్శకులు మరోసారి సందేహం వ్యక్తం చేస్తున్నారు. వయసు పైబడడంతో ఆయన జ్ఞాపక శక్తి క్షీణించిందని, అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడానికి బైడెన్ ఫిట్ కారని ఆరోపిస్తున్నారు. మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయడం సరికాదని అంటున్నారు. వ్యక్తుల పేర్లు కూడా గుర్తించలేకపోతున్న బైడెన్ అధ్యక్ష బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో మళ్లీ తడబడ్డారు. గాజాను ఉక్రెయిన్గా పొరబడ్డారు. గాజాకు మానవతా సాయం చేస్తామంటూ ప్రకటించే క్రమంలో 2 సార్లు గాజా స్థానంలో ఉక్రెయిన్ పేరును పలికారు.
దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ జట్టులోకి ఎంపికకు ప్రామాణికమైన రంజీ ట్రోఫీలో ఆడని కారణంగా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ల సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ఇటీవలే రద్దు చేసింది. ఏ కేటగిరీలోనూ వారిద్దరి పేర్లను పరిగణలోకి తీసుకోలేదు. ఇషాన్ కిషన్ సమయంలో బీసీసీఐ సెలెక్టర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఐపీఎల్ ను దృష్టిలో ఉంచుకొని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వద్ద ఇషాన్ శిక్షణ తీసుకోవడంపై సెలెక్టర్లు అసహనంగా ఉన్నారంటూ ECPN క్రికో ఇన్సో తన కథనంలో పేర్కొంది. వెయ్యేళ్ల కిందట నిర్మించిన లండన్ కోటకు కాకులు కాకుల కాస్తాయట. ఆ కాకులు వెళ్లిపోతే కోటతో పాటు ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందనేది స్థానికుల విశ్వాసం. ఈ నమ్మకం కారణంగానే 17వ శతాబ్దంలో అప్పటి ఇంగ్లాండ్ పాలకుడు కింగ్ చార్లెస్ II ఈ టవర్ వద్ద ఎల్లప్పుడూ 6 కాకులు ఉండేలా చూడాలని ఆదేశించారు. వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా భటులను నియమించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వస్తుంది. తాజాగా ఈ కాకుల సంరక్షణ బాధ్యతను రాయల్ మైరీన్ మాజీ సైనికుడు మైకేల్ బార్నీ చేపట్టడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటు మహిళల విజయంపై ఓ కంపెనీ చేసిన స్ఫూర్తిదాయక ప్రయత్నంపై సానియా మీర్జా స్పందించారు. సమాజంలో ఓ మహిళ సాధించిన విజయాన్ని ఎలా విలువ కడతారన్న దానిపై మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సానియా మీర్జా అన్నారు. స్త్రీ పురుష వివక్ష అనేది ఇంకా వ్యాప్తిలో ఉండటంపై విచారాన్ని వ్యక్తం చేశారు. మహిళల విజయంపై ఓ కంపెనీ చేసినటువంటి యాడ్పై స్పందిస్తూ ఆమె ట్విట్టర్లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. పశ్చిమ బెంగాల్ చరిత్రలో రైల్వేలు ఒక భాగమని అన్నారు. అయితే స్వాతంత్ర్యం అనంతరం బెంగాల్ సాధించిన చారిత్రక ప్రగతిని సక్రమంగా వినియోగించుకోలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. అన్ని అవకాశాలున్నప్పటికీ బెంగాల్ ఎందుకు వెనుకబడి ఉందన్నారు. గత 10 సంవత్సరాలలో ఆ అంతరాన్ని తగ్గించడానికి మేము ఇక్కడ రైలు మౌలిక సదుపాయాలపై చాలా దృష్టి పెట్టామన్నారు. నేడు మన ప్రభుత్వం రైలు మౌలిక సదుపాయాల కోసం గతంలో కంటే 2 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తుందని మోదీ తెలిపారు. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట సందడి వాతావరణం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో అంబానీ కుటుంబంతో పాటు దేశ విదేశీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకల్లో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈవెంట్ కు తగ్గట్టు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ అతిథులను ఆకట్టుకునేలా ఉంది. ముంబై బాంబు పేలుల కీలక సూత్రధారి మృతి చెందారు. లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ అజామ్ చీమా గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం. పాకిస్తాన్లోని ఫైసలాబాద్ నగరంలో ప్రాణాలు కోల్పోయినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. మల్కాన్వాలాలో అజామ్కు అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. ఇక ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆకలి కేకలు మిన్నట్టుతున్నాయి. ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మానవత సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమాయకులపై IDF కాల్పులు జరపడం యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆకలితో అల్లాడుతున్న గాజా వాసులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది. ఇక విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జారవిడుస్తుంటామంటూ అధ్యక్షుడు బైడెన్ మీడియాకు వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్లో పేలుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో నిందితుడు ప్రెషర్ కుక్కర్ బాంబు వాడాడని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. దీనిపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని సీఎం మండిపడ్డారు. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయి. అప్పుడు వారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా? నేను ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దీనిపై రాజకీయాలు చేయకూడదు అని అన్నారు. అలాగే ఘటనా స్థలానికి వెళ్లనున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి నెలలో ఓలా ఎలక్ట్రిక్ ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు ఓలా బెంగళూరు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరిలో 35,000 స్కూటర్ల రిజిస్ట్రేషన్లతో ఓలా సరికొత్త రికార్డును ఏర్పరచుకుంది. గత 3 నెలల్లో 1,00,000 రిజిస్ట్రేషన్లు నమోదు చేసింది.